రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై, రామాదగు జై లక్ష్మణ స్వామి కి జై, జై బోలో పవన సుత హనుమాన్ కి జై. అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః శేషాక్రూరపతిష్ట నారదపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని నాని సతతం కుర్వంతు మాం. మంగళ సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. స్వతే చ గిరిజాహల్యా చ మండోదరే పాంచాలే ఘట సంభవస్య రమణీ సీతా సచేరోహిణీ తారాసాగర మేఖలా గుణవతీ దేవహ్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. గంగా భోగవతీ కలిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యా నదీ గోమతీ. వేగవతే సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగముద్వదే చ సరితః కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా నారాయణ ధ్యాన సావధానా. పాత్మం భాగవతం భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేశ చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం. ఏతత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్స్యమనిశం కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీపుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగసుతశ్ఛాయాపతేర్నందనः. శుభా ఏకాదశ స్థానగాః నక్షత్రాణి చ లగ్నయోః గతిధయః కుర్వంతు వాన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీనారాయణ ధ్యాన సావధానా. కాంభోజశ్చ కళింగవంగమహరాహు కాశ్మీర భోజో మరుః నేపాలో నిదుటశ్చ జంకణకురు సౌవీర సౌరాష్ట్రకో. గోకరహాటలాటయవనః ప్రాజ్యోతిషాః కర్ణాటేతి సమస్త దేశ వనితాః కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా.
దేవేంద్రాది సమస్త దేవతగణాः సద్విప్రసత్యాదిషు మన్వాది స్మృతయోరుదశ్చ నిగమావాద్యాశ్చ నానావిధాः ఆది సమస్త కల్పతరువశ్చింతామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు మన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాः శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాः రామానుజ భట్టరార్య జడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవై వైదైః శాస్త్రపురాణ వైష్ణవకథాలాపైः సదా సేవితः పాయాద్వో భగవాన్ పురాణపురుషः కుర్వన్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాः జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలేపి నిషధే పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాः శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాः చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండ ఇంద్రాగ్నిమనైరుతివరుణవాయుకుబేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరత జటాకోటిమణిమయానువందిత చాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రింశత్కోటి దేవతానాం పరాశరాత్రేయ కాశ్యప మరీచ వామన చాబాలి వసిష్ఠ గౌతమ యాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం మందిర ముఖనాసిక స్థూపి మధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపుర ప్రాకార వచనాలయ యాగశాలాద్యనేక మండప నృత్త మండప రత్న వేదికాది మహామండపానా వాజపేయాదిరాత్రాప్తోర్యామశాంతపనాది మహాయజ్ఞానాం ఋగ్యజుస్సామాధర్వణ నాలాయిర ప్రబంధ తర్కమేమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణాం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమౌక్తిక తుకోల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గోరోజన కర్పూర కస్తూరికాది శోభన ద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజ భేరీదాడన యాగోపకరణ దేవతాహ్వాన కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవానాం స్వస్తి కల్పద్రుమాగమ విచింత్యా రత్న నిర్జనగణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకశకల్లోల వేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహార పటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాన సమ్మఖ సంవర్ధన కలకలస్య యనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తా సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవింద ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోऽస్య భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ కి సీతామాయి కి లక్ష్మణ స్వామి కి
పవన సుత హనుమాన్ కి భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామనారాయణ గోవింద లక్ష్మీ రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయనం అని వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామ, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది